దశాబ్దాల కళ, చిరకాల స్వప్నం. ఆ స్వప్నం కోసం ఎన్నో ఉద్యమాలు. 3 దశాబ్దాలకు పైగా మొక్కవోని దీక్ష. ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తూ వారు కన్న కలలు సాకారం చేసుకున్నారు ఆ గ్రామస్తులు. ఇంతకీ ఏమిటి గ్రామస్తుల కళ అనే కదా మీ సందేహం? అయితే వాచ్ దిస్ స్టోరీ. సిద్దిపేట రూరల్ మండలంలోని నారాయణరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ అయిన నారాయణరావుపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ప్రధాన డిమాండ్. గ్రామానికి మండల కేంద్రానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే కేసీఆర్ నారాయణరావుపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఒకసారి మండల కేంద్రంగా ప్రకటించినప్పటికీ అది ఆచరణ సాధ్యం కాలేదు. అప్పుడున్న పరిస్థితుల వల్ల చిన్నకోడూరును మండలంగా ప్రకటించారు. దీంతో నారాయణరావుపేట గ్రామస్తులు అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నారాయణరావుపేట మండల కేంద్రం అనే ఆకాంక్ష గత 34-35 సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. మరి ఆనాడు దుబ్బాక తాలూకా నుండి విడిపోయిన నాటి నుండి మరి నారాయణరావుపేట మండల కేంద్రము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ మరి సిద్దిపేట నియోజకవర్గంలోనే నారాయణరావుపేట అత్యంత పెద్ద గ్రామం కాబట్టి ఇది మండలానికి అన్ని అంగులుగా ఇది ఆల్రెడీ ఉంది అని చెప్పేసి అన్ని రకాల అర్హత కలిగి ఉన్నది కాబట్టి తప్పకుండా దీన్ని నారాయణరావుపేట గ్రామాన్ని మండల కేంద్రం చేసుకుందామని చెప్పేసి ఆనాడే ప్రకటన చేయడం జరిగింది. మరి గత కొంతకాలంగా అనివార్య కారణాలు అనుకూలించలేకపోవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండడం వలన కాలేకపోయింది. అయినా నారాయణరావుపేట గ్రామస్తుల్లో ఏదో ఒక మూల చిన్న ఆశ. ఎప్పటికైనా ఆ గ్రామం మండలం అవుతుందనేది వారి ప్రగాఢ విశ్వాసం. గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకునేందుకు వజ్ర సంకల్పంతో ఆ దిశగా అడుగులు వేశారు. శాంతియుత వాతావరణంలో గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలంటూ వివిధ రూపాల్లో ఆందోళనలు, ప్రభుత్వానికి వినతులు ఇస్తూ 35 ఏళ్లుగా నిరీక్షించారు. ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందడుగు వేశారు. మరి అందులో భాగంగా మా నారాయణరావుపేట మండలాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి మండలాన్ని ప్రకటించడం జరిగింది. మరి వారికి నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు అదేవిధంగా నేను మాటెండ్ల సర్పంచ్ గారిని, మా గ్రామం నారాయణరావుపేటకు దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము మా తాతలు మరి నారాయణరావుపేట నుంచే మరి మాటెండ్లకు పోవడం జరిగింది. మరి మాకు మాటెండ్ల గ్రామానికి కానీ, మన గోపాపూర్ గ్రామానికి కానీ, మన జక్కాపూర్ గ్రామానికి కానీ, ఇబ్రాంపూర్ గ్రామానికి కానీ, ఇక్కడ లక్ష్మీపల్లి గ్రామానికి కానీ, మాకు కోదండపల్లి గ్రామానికి కానీ మాకందరికీ మరి మంచి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మేము అందరం ఈ మండలాన్ని మరి అందరం మంచి కలిసికట్టుగా ఈ మండలాన్ని మంచి తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నారాయణరావుపేటను మండలంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ కు పలుమార్లు విన్నవించారు. వినతులను మన్నించిన సీఎం కేసీఆర్ ఆ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో మండల కేంద్రంగా ఏర్పాటు కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి ప్రత్యేక చొరవ తీసుకున్న హరీష్ రావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కాలది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు వలన మాకు మండలం వచ్చినందుకు మేము చాలా ఉల్లాసంగా ఉన్నాము.
మరియు మాతో పాటు వచ్చిన గ్రామాలలో కూడా మంచి సౌకర్యాలతో మంచి అభిమానంతో మేము వారితో కలిసికట్టుగా మేము ఉంటామని వాళ్ళకు ఆశ్వాసాన్ని ఇస్తున్నాము. ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా ఏదో పేరు బద్నాం చేసి ఏదో చేసినట్టు కాదు. ఇప్పుడు మేము చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్దాం అనుకుంటున్నాము. నారాయణరావుపేట మండలంలో సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు మండలాల్లోని పలు గ్రామాలు విలీనమయ్యాయి. సిద్దిపేట రూరల్ మండలంలోని ఇబ్రహీంపూర్, బంజరుపల్లి, కోదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చిన్నకోడూరు మండలంలోని జక్కాపూర్, గుర్రాలగొంది, మల్యాల, మాటిండ్ల, గోపులాపూర్, శేఖర్రావుపేట గ్రామాలు విలీనమయ్యాయి. 11 గ్రామాలతో నారాయణరావుపేట మండల కేంద్రంగా ఏర్పాటైంది. దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన మండలాన్ని 10 గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల సహకారంతో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ శశి యాదగిరి తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. మండలంలోని విలీనమైన గ్రామాల ప్రజలు, నాయకులు ఎలాంటి అపోహలు, భయాందోళనకు గురికావద్దని సూచించారు. గ్రామంలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. కలలు కనండి, కళలు సాకారం చేసుకోండి అని చెప్పిన ఏపీజే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి గారి మాటలను అక్షరాల నిజం చేశారు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం నారాయణరావుపేట గ్రామస్తులు. నారాయణరావుపేట గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ, సిద్దిపేట మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ. దీన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి 3 దశాబ్దాలుగా వాళ్ళు గతంలో ఉన్నటువంటి పాలకులకు అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ వారి కళగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. కానీ నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మండలాల పునర్విభజనలో భాగంగా నారాయణరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు విజ్ఞప్తి చేయడంతో నారాయణరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడం జరిగింది. దీంతో ఈ నారాయణరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడం పట్ల గ్రామస్తుల్లో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు వాళ్ళు కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజాబాబు, SSC న్యూస్.